రాష్ట్రమంతా మాదక ద్రవ్యాలమయమైపోయిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. సోమవారం విజయనగరంలో జరుగుతున్న ప్రజాగాళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మే 13వ తేదీన వస్తున్న రాజకీయ తుఫాన్తో వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమన్నారు. విశాఖను గంజాయికి క్యాపిటల్గా మార్చారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు తిరుగుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుండి ఉన్న నా కుటుంబాన్ని ఆనాడు అన్నగారు, ఈనాడు చంద్రబాబు గారు ప్రజలకు సేవ చేస్తానని ఒక నమ్మకంతో ఈనాడు 10వసారి నా కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సీటు ఇవ్వడం, నా కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటుందని సార్కు మరొక్కసారి నమస్కరిస్తూ, సారు వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు సేవ చేయాలని నేను సాధారణంగా గృహిణిగా ఉన్న నాకు సార్ అవకాశం ఇచ్చారు. మరి ఆ దశగానే ప్రజలకు సేవ చేస్తూ బాధ్యతగా మే 13 జరగబోయే ఎన్నికల్లో 2 ఓట్లు 2 సైకిళ్ళకి మేము ఎస్కోట్ నుంచి మంచి మెజార్టీతో గెలిపించి మీకు అప్పచెప్తామని ఈ ప్రజా గళంలో తమకి మాట ఇస్తూ, సార్ మాకు కొన్ని కార్యక్రమాలు ఉండిపోయాయి సార్, తమరిచ్చారు. ఈ ప్రభుత్వం, ఈ స్థానిక ఎమ్మెల్యే, మొన్నటి వరకు ఉన్న ఎంపీ మమ్మల్ని మోసం చేశాడు సార్. ఏవైతే తమరు గిరిజన యూనివర్సిటీ ఇక్కడ మాకు శాంక్షన్ ఇచ్చారో ఈ ఎమ్మెల్యేకి అక్కర్లేదు. ఈ ఎమ్మెల్యే పెద్ద అవినీతి పరుడు సార్. ఆయనకు ఉదయం లెగిస్తే భూదందాలు, దేవాలయ భూములు కూడా ఇవాళ కుంభకోణాలు చేస్తూ ఎక్కడికక్కడ అవినీతితో ఈ నియోజకవర్గం ప్రజలకి సేవ లేదు. జల్సాగా ఈ 5 ఏళ్లు కాలక్షేపం చేస్తూ పక్క నియోజకవర్గాన్ని వచ్చిన వలస పక్షి సార్ ఆయన. ఈ నియోజకవర్గ ప్రజల కష్టాలు ఏమీ అక్కర్లేదు. పైపెచ్చు ఏదైతే ఇవాళ వాళ్ళ ముఖ్యమంత్రి జగన్ 25 పార్లమెంట్లు జిల్లాలుగా చేస్తామని చెప్పారో, మరి మా నియోజకవర్గం విజయనగరంలోనే ఉంచేశారు సార్. దానికి ఎమ్మెల్యే ఉత్తరం కూడా ఇచ్చారు, విశాఖపట్నంలో కలపద్దు, విజయనగరంలోనే ఉంచండి అని. ఎంత దుర్మార్గపు ఆలోచనలో ఈ ఎమ్మెల్యేకి ఒక్కసారి మీ అందరూ ఆలోచించాలని. మరి ఏ పని ఉన్నా విద్య, వైద్య, ఉపాధి కోసం మేము విశాఖపట్నం వెళ్తున్నాం సార్. మా నియోజకవర్గాన్ని విశాఖ పార్లమెంట్లో కలపాలని నేను మిమ్మల్ని మా అందరి ద్వారా నేను మిమ్మల్ని వేడుకుంటూ, గిరిజన యూనివర్సిటీ తమరిచ్చిన యూనివర్సిటీని మా ప్రాంతానికే ఇవ్వాలని, అదేవిధంగా ఏవైతే ఇంకా ప్రధానంగా తమరు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో, సూపర్ 6లో మా ప్రజలంతా ఇంటింటికి వెళ్ళేటప్పుడు ఒకే మాట చెప్తున్నారు సార్, బాబు గారు వస్తేనే మా భవిష్యత్తులు బాగుంటాయి. ఆయన మాట ఇచ్చారంటే మాటకు కట్టుబడి ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఆలోచన గత 4 సంవత్సరాలుగా చెప్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వకుండా చేసే పని నా బాధ్యత అని ఎప్పటి నుంచో చెప్తున్నారు. అన్యాయంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కలిసిన మరుసటి నిమిషం బయటకు వచ్చి నా భవిష్యత్తు, నా పార్టీ భవిష్యత్తు కాదు, రాష్ట్రం లేకపోతే మన ఎవరూ లేవు అని పొత్తు ఆ రోజే అనౌన్స్ చేశారు. మామూలుగా పొత్తు అట్లాంటి పరిస్థితుల్లో అనౌన్స్ చేయరు, ఎందుకంటే ఎన్ని సీట్లు అని మాట్లాడుకుంటే చేయరు. కానీ నాకు సీట్లు ముఖ్యం కాదు, రాష్ట్రం ముఖ్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప నాయకులు, మన రాష్ట్రానికి అట్లాంటి నాయకులు చాలా అవసరం. ఈ నియోజకవర్గంలో జనసేన నాయకులు, కుర్రోలు చాలా మంది ఉన్నారు. మీ అందరికి కూడా ఇవాళ అభినందిస్తున్నాను. మీ అందరికి కలిసి తెలుగుదేశం పార్టీ బీజేపీతో పనిచేసి మన కూటమిని గెలిపించడానికి, మనం బీజేపీతో పొత్తుకెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే, పోటీ చేసి తెలుగుదేశం జనసేన గెలిచిన అప్పుల పాలు అయిపోయిన రాష్ట్రాన్ని మళ్లీ కాపాడుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం అవసరం. ఇవాళ ఇక్కడ పోలవరం పూర్తి చేసి ఇక్కడ నీరు తీసుకుని రావాలి అన్నా, ఇవాళ ఇక్కడ ఈ రోడ్డు ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నా సరే, ఇవాళ ఇక్కడ యూనివర్సిటీ కట్టాలన్నా సరే, అనేక విషయాల మీద కేంద్ర ప్రభుత్వం సహాయం అవసరం. అందుకే రేపు కేంద్రంలో బీజేపీ వస్తుందనే ఉద్దేశంతో బీజేపీతో కూడా పొత్తుకెళ్ళడానికి కారణం. కానీ ఎప్పుడు మీరు గతం కూడా తిరిగేసి చూడండి, చంద్రబాబు గారు గెలిచినప్పుడల్లా రాష్ట్రం కష్టకాలంలోనే ఉంటది. ఆయన ఏదన్నా చేద్దామంటే ఎలా చేస్తారు అంటారు. ఆయన అప్పుడు విజన్ 2020 నేను చేస్తానంటే చాలా మంది నమ్మలేదు. మీలో ఎవరన్నా కుర్రోలు ఇవాళ హైదరాబాద్కి వెళ్ళి చూస్తే 20 సంవత్సరాలకి చూసిన హైదరాబాద్ ఇదేనా అని మీ అందరికి అనిపిస్తుంది. ఎప్పుడు ఆయన సృష్టించిన ఫలాల్ని ఇంకెవరో అనుభవిస్తారు. దురదృష్టవశాత్తు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి.
ఒక మంచి రాష్ట్రాన్ని ఇవాళ వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఒక దారి తప్పిన రాష్ట్రం అయింది. చాలా బాధాకరం. అయినా నాకేమీ నిరుత్సాహపడట్లేదు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ మన రాష్ట్రాన్ని మంచి దారిలో తీసుకెళ్తారు. ఇంకా నా మీద పోటీ చేసే అభ్యర్థికి వచ్చేసరికి ఇందాక లలితమ్మ మాట్లాడుతూ చెప్పింది, ఈ ప్రాంత అభివృద్ధి అవ్వాలి అంటే ఎస్కోట నియోజకవర్గం విశాఖ పార్లమెంట్ లో ఉంది. మరి విశాఖ జిల్లాలో చేర్చమని ఇక్కడ అందరు జనాలు కోరినా సరే ఇక్కడున్న ఎమ్మెల్యే చేర్చొద్దు, విజయనగరంలోనే ఉంచండి అని చెప్తే అది ఎంతవరకు సమంజసం మీరందరూ ఆలోచించండి. అండ్ ఇక్కడ పోటీ చేసే ఎంపీ అభ్యర్థి వాళ్ళ కుటుంబం కూడా ఎన్నేళ్ళ నుంచో విజయనగరం మీద మేము శాసించాలి, ఎస్కోట మేము వదలడము అని మిమ్మల్ని వెనకబడి ఉంచాలనే వాళ్ళ ఆలోచన నాకు కనపడుతుంది. అందుకే నేను హామీ ఇస్తున్న యోగాళం కింద మొదటి సంతకం డిఎస్సి పైన, మెగా డిఎస్సి పైనే పెడతాను. రెండోది, ఎప్పటికప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తాం. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్కడికక్కడ నోటిఫికేషన్లు ఇచ్చి 5 సంవత్సరాలు 2 సార్లు ఇచ్చాం, 14 సంవత్సరాలు 8 సార్లు ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ హయాంలో 11 సార్లు ఇచ్చి ఇప్పుడు పనిచేసే టీచర్లు 75% తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన టీచర్లే ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, స్కూలుకు రంగులు కొడితే నాణ్యత పెరగదు. కావాల్సింది పిల్లల్ని బాగా చదివించే టీచర్లని నియమించాలి, నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ప్రతి ఒక్క ఊరిలో స్కూల్స్ ఉండాలి. 3వ తరగతి చదివే పిల్లలు 5-6 కిలోమీటర్లు నడవాలంటే స్కూల్ మానేసే పరిస్థితి వస్తుంది. అలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. అందుకే నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నాను, ఒక స్పష్టత ఇస్తున్నాం. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొచ్చాం. ఆ ట్రైబల్ యూనివర్సిటీ వచ్చుంటే ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యేది. మన పిల్లలు చదువుకునేవారు, గిరిజన పిల్లలు బాగా చదువుకుని ప్రయోజకులుగా తయారయ్యేవాళ్ళు. 5 ఏళ్లయింది నేను ప్రారంభించిన యూనివర్సిటీని మధ్యలో వదిలిపెట్టి గజపతి నగరం అని డ్రామాలాడి అసలు కేంద్రం పెట్టే యూనివర్సిటీ రాకుండా చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది కాకుండా విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు వస్తాయి. నేను ఆ రోజు ఒకటి ఆలోచించాను, ఏదైతే అదాని డేటా సెంటర్ వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు పోయి ఉంటే ఈరోజు కొన్ని లక్షల మంది పిల్లలకు మన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటివి. అవి రానియకుండా చేశాడు. ఐటీ కంపెనీలు తరివేశాడు, లూలు కంపెనీని తరివేశాడు. ఇలాంటి పెట్టుబడులు పెట్టి అన్ని కంపెనీలు తరివేయడం జరిగింది.